విషయం ఉన్నటువంటి మేజర్ ఈ రెండు పార్టీలు కాస్త కూస్తో క్రమశిక్షణగా జనసేన ఉంది. దాని ఎట్టి పరిస్థితిలో కాదనడానికి లేదు. కానీ ఈ రెండు పార్టీలు ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎందుకు ప్రగలు ప్రతీకారాల వైపే అడుగులేస్తున్నాయి తప్ప సామరస్యంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి ఒక సరైనటువంటి విమర్శ లేకుండా ఎంతసేపు పగలు ప్రతీకారాల వైపు ఎందుకు రెండు రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాయి? ఇక్కడ ఒకటండి, మనకి ప్రాంతీయ పార్టీలని మెయిన్. ఇంకోటి ఏంటంటే, రెండవది అంశం ఏంటంటే, దీనికి ఎవరు ఈ సంస్కృతి శ్రీకారం చుట్టారు అనేది మనం వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో. ఇక్కడ మద్యం అనేది ఎన్నికల్లో ఎవరు తీసుకొచ్చారు? అట్లాగే రాజకీయాలకు సంబంధించి ఓట్లకు డబ్బులు పంపిణీ చేసేటటువంటి వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు? వీటన్నిటికి కూడా సమాధానాలు, కారణాలు వెతుకుతే నేరుగా చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి. నేనేమంటున్నానంటే, పట్టాభి ఉన్నాడు కదండి, అమ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే దాన్ని వారించారా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ అలవాటు చేసింది. మాట్లాడండి అవినాష్ గారు, ఆయన మాట్లాడండి ముందు. రామారావు గారు, I'll come back to you. Let రవి గారు స్పీక్. రఫీ గారు, మీరు చెప్పేది ప్రజలకు అర్థం కాదు, వీక్షకులకు. నేను చెప్పేది అర్థం కాదు. రఫీ గారు ఆయన ఏం మాట్లాడారు? మాట్లాడండి. సమాధానాలు లేవు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి సంస్కృతి మద్యం డబ్బు రామారావు గారు ఒక్క నిమిషం రఫీ గారికి కంప్లీట్ చేయనిద్దాం. దానికంటే రఫీ గారు, మీ పాయింట్ నేను అడ్డొస్తున్నాను, నన్ను మన్నించాలి. రఫీ గారు చెప్పినటువంటి పాయింట్ మాత్రం వాస్తవం. ఈ భారతదేశంలో ఓటుకి డబ్బు, ఓటుకి మద్యం అని అలవాటు చేసింది మాత్రం ముందు కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచే మొదలైంది. ఎన్టీ రామారావు చేశాడు. సరే, రేట్లు పెంచుకుంటా పోయి అంటే ఓటుకి 100 రూపాయల దగ్గర నుంచి ఇవాళ 3000, 4000, 5000, 6000 రూపాయల వరకు ఓటుకి ఒక రాజకీయ పార్టీ, ఒక నేత ఇస్తున్నాడంటే మాత్రం సరే, అది వివిధ కారణాల వల్ల రీసెంట్ టైమ్స్లో ఏమీ తక్కువ కాదండి. అన్ని పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఐమ్ టెల్లింగ్ దిస్, ఇప్పుడున్నటువంటి తరుణంలో ప్రతి పార్టీ డబ్బు, మద్యం చాలా ధారాళంగా పంచుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ నేను చెప్పేది. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడక్కడ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా నేను విన్నాను. ఇది ఎంత వాస్తవం నాకు తెలియదు.